దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రస్తుతం మనం యెరూషలేములో జూయిష్ క్వార్టర్స్ ఏరియాలో ఉన్నాం. మీరు చూస్తా ఉన్నారు బంగారు దీప వృక్షాన్ని చూస్తా ఉన్నారు. దీన్ని జావ మెనూరా అని పిలుస్తారు. అయితే ఇది 40 కేజీల స్వచ్ఛమైన బంగారంతో చేయటం జరిగింది. వాస్తవానికి ఇది 9 కలశాలతో ఉండాలి. ఎందుకనంటే క్రీస్తు పూర్వం 167 నుండి 160 కాలంలో మక్కాబీ రివోల్ట్ కాలంలో 9 కలశాలు వచ్చాయి. అయితే ప్రస్తుతం 7 కలశాలే ఉన్నాయి. ఎందుకనంటే ఇదే దీపస్తంభాన్ని దీన్ని ఇలా తీసుకొనెళ్ళి కట్టబడబోయే మహిమ మందిరంలో పెడతారు. అందుకనే బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుల్లో పెట్టి దీన్ని ప్రదర్శనకి ఇక్కడ ఉంచారనమాట. అయితే దీన్ని బహూకరించిన వ్యక్తి ఎవరంటే వాదిమ్ రబినోవిచ్ అనేటువంటి ఆయన దీన్ని బహూకరించారు. అయితే నిర్గమాకాండం 25 అధ్యాయంలో చెప్పినట్లుగా మోషేకు చెప్పినట్లుగా అదే రూపంలో 7 కలశాలతో దీన్ని చేయటం జరిగింది. అయితే దీనిలో మనిషి దంచి తీసిన అచ్చ ఒలీవ నూనెతో దీన్ని వెలిగిస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ యెరూషలేములో ఉన్నటువంటి ఈ దీప వృక్షం ప్రతి ఒక్కరి గృహాల్లో ఉండవచ్చు. అందరూ కూడా దీనిని చూచి సంతోషించాలి. కనుక మీ అందరికీ యెరూషలేములో జూయిష్ క్వార్టర్స్ ఏరియా నుంచి ప్రత్యేకంగా నా శుభాలు తెలియపరుస్తున్నాను. దీప వృక్షం దగ్గర నుంచి నా మాటలు చెప్తూ మీకు నా శుభాలు తెలియపరచడం ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.